అందరికీ నమస్కారం. మే 12న హనుమాన్ జయంతి మంగళవారం రావటం విశేషం. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు భక్తితో ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. హనుమాన్ జయంతి అనేది భక్తి, బలం, ధైర్యం, నిస్వార్థ సేవకు ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మోత్సవం. హిందూ సంప్రదాయంలో ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీరాముడిపై అచంచలమైన భక్తి కలిగిన హనుమంతుడు చిరంజీవిగా భక్తులను కాపాడుతున్న దేవుడిగా పూజింపబడుతున్నాడు. హనుమాన్ జయంతి ప్రాముఖ్యత. 1. భక్తికి ప్రతీక. హనుమంతుడు ధ్యాస భక్తికి ఆదర్శం. తన జీవితమంతా శ్రీరామ సేవకే అంకితం చేసి నిజమైన భక్తుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించాడు. 2. అపారమైన బలం, ధైర్యం. హనుమంతుని పేరు వినగానే శక్తి, ధైర్యం గుర్తుకు వస్తాయి. ఆయనను పూజిస్తే భయాలు, ఆత్మవిశ్వాసాలేమి తొలగి ధైర్యం పెరుగుతుందని నమ్మకం. 3. శని దోష నివారణ. హనుమాన్ స్వామిని భక్తితో పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శనివారం, మంగళవారం రోజుల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక రద్దీ ఉంటుంది. 4. చెడు శక్తుల నివారణ. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు తొలగుతాయని విశ్వాసం. 5. ఆరోగ్యం, మానసిక శాంతి. హనుమంతుడి ఆరాధన వల్ల మానసిక బలం, ఏకాగ్రత, ఆరోగ్యం మెరుగవుతాయని భక్తులు విశ్వసిస్తారు. హనుమాన్ జయంతి విశిష్టత. ఈ రోజున ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే ప్రత్యేక పుణ్యం లభిస్తుందని నమ్మకం. హనుమాన్ చాలీసా 11 సార్లు లేదా 108 సార్లు చదివితే కోరికలు నెరవేరుతాయని చెబుతారు. సింధూరాభిషేకం చేయటం ఈరోజు అత్యంత విశేషమైన సేవగా భావిస్తారు. అప్పుల బాధలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు తగ్గేందుకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈరోజు ఆలయాల్లో భజనలు, పారాయణాలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సందేశం. హనుమంతుడు మనకు నేర్పే గొప్ప గుణాలు: వినయం, గురుభక్తి, ధైర్యం, సేవాభావం, నిజాయితీగా ఉండటం మరియు భగవత్ భక్తికి. ఈ గుణాలను జీవితంలో పాటిస్తే విజయం, శాంతి, ఆనందం కలుగుతాయని హిందూ ధర్మం చెబుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి రోజున మనము అందరము హనుమంతునిని ఏ విధంగా పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి శుభ్రంగా తల స్నానం చేయాలి. ఎరుపు లేదా కాషాయం రంగు బట్టలు ధరించడం శుభప్రదం. ఇంటి పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పూజా మందిరంలో దీపం వెలిగించాలి. తులసి, తమలపాకులు, ఎర్ర పువ్వులతో అలంకరించాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన నైవేద్యాలు, ప్రసాదాలు పెట్టాలి. బెల్లం, వడపప్పు, అరటిపండ్లు, బూందీ లేదా లడ్డు, తమలపాకుల మాల సమర్పించడం చాలా శుభం. మనకు తగినంతలో చేసుకోవచ్చు. సింధూరం సమర్పించాలి. హనుమంతుడికి సింధూరం అంటే చాలా ప్రీతికరం. కొద్దిగా సింధూరం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మంత్రాలను జపించాలి. ఓం శ్రీ హనుమతే నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్
ప్రచోదయాత్ 11 సార్లు లేదా 21 లేదా 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసను భక్తితో చదవాలి. సాధ్యమైతే 11 సార్లు పారాయణం చేయటం శుభప్రదం. శ్రీరామ నామస్మరణ చేయాలి. హనుమంతుడు శ్రీరామ భక్తుడు కాబట్టి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనే మంత్రాన్ని జపించడం చాలా శక్తివంతమైనది. దీపారాధన చేయాలి. నువ్వుల నూనె లేదా నెయ్యితో లేదా మామూలు సాధారణంగా మనం వెలిగించే నూనెతో దీపం వెలిగించుకోవచ్చు. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే దోషాలు తొలగుతాయని విశ్వాసం. కోరికను మనసారా చెప్పుకోవాలి. పూజ అనంతరం స్వామివారి ముందు మీ కోరికను నిజాయితీగా చెప్పుకోవాలి. భక్తి విశ్వాసంతో కోరుకుంటే అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు: కోపం, అబద్ధాలు, ఇతరులను బాధ పెట్టడం చేయకూడదు. మాంసాహారం, మద్యం పూర్తిగా నివారించాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. ఈరోజు పూజ వల్ల కలిగే శుభ ఫలితాలు దోష నివారణను ఇస్తాయి. భయాలు తొలగిస్తాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగటం,